హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి మధురం. ఇవాల్టి వీడియోలో ఇడ్లీ ప్రీమిక్స్ పౌడర్ని ప్రిపేర్ చేసుకొని అప్పటికప్పుడు స్పంజీ అండ్ సాఫ్ట్ ఇడ్లీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. బ్యాచిలర్స్కి, వర్కింగ్ ఉమెన్స్కి, హౌస్ వైఫ్స్కి కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. ఒకసారి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. గ్యాస్ ఆన్ చేసుకొని ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టుకుందాము. 1 కప్పు వరకు మినప్పప్పు యాడ్ చేసుకొని గ్యాస్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. మినప్పప్పు కలర్ చేంజ్ అయ్యి మాడిపోకుండా ఉండేందుకు గ్యాస్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని 5 నుంచి 6 నిమిషాల పాటు దగ్గరే ఉండి ఫ్రై చేసుకోవాలి. మినప్పప్పు ఫ్రై అయిన తర్వాత 3/4 కప్పు వరకు అటుకులు యాడ్ చేసుకుందాము. సన్న అటుకులు కానీ పేపర్ అటుకులు కానీ ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. అటుకుల్లో ఏమన్నా డస్ట్ పార్టికల్స్ ఉంటే వాటిని తీసేసి యాడ్ చేసుకొని వీటిని 2 నిమిషాల పాటు లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత, అంటే వీడియోలో చూపించిన విధంగా ఇలా బ్రేక్ అయ్యేంత వరకు 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకుందాము. వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే తొందరగా చల్లగా అయిపోతాయి. ఇవి బాగా చల్లగా అయ్యేలోపు అదే ఫ్రైయింగ్ ప్యాన్లో ఇడ్లీ రవ్వను కూడా ఫ్రై చేసుకుందాము. గ్యాస్ ఆన్ చేసుకొని ఫ్రైయింగ్ ప్యాన్లో 2.5 కప్పు వరకు ఇడ్లీ రవ్వ యాడ్ చేసుకుందాము. ఈ ఇడ్లీ రవ్వని కూడా గ్యాస్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని 3 నుంచి 4 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాము. కలర్ చేంజ్ అవ్వకుండా ఫ్రై చేసుకోవాలి. మనం ఎక్కువ రోజులు స్టోర్ చేసుకుంటాం కాబట్టి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల పిండి పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది కాబట్టి ఇలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకుందాము. బాగా చల్లగా అయిన తర్వాత ఈ మినప్పప్పు అటుకుల మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. వీటిల్ని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ముందుగా ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత స్పూన్తో ఇలా ఒకసారి మిక్స్ చేసుకోవడం వల్ల మనకి ఈక్వల్గా ఫైన్గా గ్రైండ్ చేసుకోవడం ఈజీ అవుతుంది. చూసారు కదా, వీడియోలో చూపించిన విధంగా ఫైన్ పౌడర్ లాగా, వీలైనంత ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని ఒకసారి జల్లించుకుంటే మనకి దీంట్లో ఏదైనా రవ్వ పార్టికల్స్ ఉన్నా కూడా అవి మనం రిమూవ్ చేసుకోవచ్చు. జల్లించుకొని ఒక బౌల్లోకి తీసుకుందాము. చూసారు కదా, ఇలా జల్లించుకున్న తర్వాత దీంట్లోకి ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఇడ్లీ రవ్వను కూడా యాడ్ చేసుకుందాము. ఇలా రెండింటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత 3/4 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాము. గ్రైండ్ చేసుకునే మిక్సర్ జార్ కానీ, బౌల్ కానీ, స్పాచులా కానీ వేటికి తడి లేకుండా చూసుకుంటే మనం ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవచ్చు, లేదంటే తొందరగా పాడైపోతుంది. ఇడ్లీ రవ్వ, మినపప్పు పిండి బాగా కలుపుకున్న తర్వాత దీన్ని 8 కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఈ బౌల్కి కూడా ఎక్కడ తడి లేకుండా చెక్ చేసుకొని తర్వాత ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో ఈజీగా ఇడ్లీ ప్రీమిక్స్ పౌడర్ని ప్రిపేర్ చేసేసుకున్నాం కదా. మూతతో టైట్గా క్లోజ్ చేసి ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసుకుంటే 2 to 3 months వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఈ ఇడ్లీ ప్రీమిక్స్ పౌడర్ తోటి సాఫ్ట్ అండ్ స్పంజీ ఇడ్లీని ప్రిపేర్ చేసుకుందాము. మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు వరకు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ప్రీమిక్స్ పౌడర్ని యాడ్ చేసుకుందాము. ఇందులో 1/2 కప్పు వరకు ఫ్రెష్ కర్డ్ యాడ్ చేసుకుంటున్నాను. పెరుగు పులిసినది కాకుండా ఫ్రెష్గా ఉన్నది తీసుకుంటే మనకి ఇడ్లీలు ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. స్పూన్ తోటి ఒకసారి పెరుగుని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో తగినంత వాటర్ని కొంచెంగా బ్యాచెస్గా వాటర్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ప్రీమిక్స్ పౌడర్లో సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి యాడ్ చేసుకొని అవసరం లేదు. ఒకవేళ మీరు చెక్ చేసుకొని తక్కువ అయితే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. రెగ్యులర్ ఇడ్లీ బ్యాటర్ లాగే మిక్స్ చేసుకున్న తర్వాత మూతతో క్లోజ్ చేసి 10 నుంచి 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాము. ఈలోపు ఇడ్లీ ప్లేట్స్కి కూడా 1 డ్రాప్ ఆయిల్ యాడ్ చేసుకొని గ్రీస్ చేసుకుందాము. గ్యాస్ ఆన్ చేసుకొని ఇడ్లీ కుక్కర్ పెట్టుకొని 1.5 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని బాయిల్ చేసుకుందాము. 10 నిమిషాల తర్వాత మూత తీసి 1/2 స్పూన్ వరకు కుకింగ్ సోడా యాడ్ చేసుకుందాము. మనం ఇన్స్టెంట్గా పెట్టుకుంటున్నాం కాబట్టి కుకింగ్ సోడా యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఈనో అయినా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. 2 నుంచి 3 నిమిషాల పాటు సాఫ్ట్గా బీట్ చేసుకున్న తర్వాత ఇడ్లీ ప్లేట్లోకి పిండిని ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇడ్లీ బ్యాటర్ని గట్టిగా కలుపుకుంటే ఇడ్లీలు కూడా కొంచెం గట్టిగా వస్తాయి. అలానే లూజ్గా కాకుండా, గట్టిగా కాకుండా ఈ మాత్రం థిక్నెస్లో కలుపుకోవాలి. వాటర్ బాయిల్ అయిన తర్వాత గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇడ్లీ స్టాండ్ పెట్టుకొని మూతతో క్లోజ్ చేసి 12 నుంచి 13 నిమిషాల పాటు కుక్ చేసుకుందాము. 15 minutes వరకు కుక్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకొని మరొక 2 నిమిషాల పాటు మూతతో క్లోజ్ చేసి అలాగే పెట్టుకుందాము. 2 నిమిషాల తర్వాత ఇడ్లీని సెపరేట్ చేసుకుందాము. గ్యాస్ని లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మనం కుక్ చేసుకోవాలి. కుకింగ్ సోడా యాడ్ చేసుకున్నాం కాబట్టి పొంగిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకున్నాను. స్పూన్ని వెట్ చేసుకొని మనం ఇడ్లీని తీసుకుంటే మనకి బ్రేక్ అయిపోకుండా పర్ఫెక్ట్ షేప్లో మనకి ఇడ్లీలు వస్తాయి. మనం బిజీగా ఉండి
బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకోలేని టైంలో ఇలా ప్రీమిక్స్ పౌడర్ ప్రిపేర్ చేసుకుంటే అప్పటికప్పుడు చిటికలో మనం ఇడ్లీని ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం ఇందులో పెరుగు యాడ్ చేసుకున్నాం కదా, పెరుగు యాడ్ చేసుకున్నామన్న ఫ్లేవర్ ఎక్కడా ఉండదు. రెగ్యులర్గా మనం చేసుకునే ఇడ్లీలు ఎలాగా ఉంటాయో అలాగే సాఫ్ట్ అండ్ స్పంజీగా వచ్చాయి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మర్చిపోకుండా అమ్మ చేతి మధురం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ తోటి, రిలేటివ్స్ తోటి షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ.